ఆలోచన, చింతన. సూక్ష్మ శరీరపు 4వ ధర్మం మనస్. ఆలోచించడం, చింతన చేయడం దీని పని. హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేస్తున్నప్పుడు నలువైపులా చెల్లాచెదురైన ఆలోచనల మీద నుండి మనస్సు యొక్క దృష్టిని కేవలం ఒకే ఆలోచన మీదకు, అంటే హృదయంలో దివ్య ప్రకాశం యొక్క మూలం మీదకు తీసుకురావడమే మనం చేయవలసిన మొదటి పని. ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి మనం సాధన చేస్తాము. కాలక్రమేణా ఏకాగ్రత సహజంగానే అలవడుతుంది. కానీ ధ్యానం చేస్తున్నంతసేపు ఈ ఒక్క ఆలోచనకే మనం అంటిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచన యొక్క ముఖ్య లక్ష్యాన్ని మనం హృదయంలో అనుభూతి చెందగలిగేలా ఒకానొక సమయంలో ఈ ఆలోచన విడిచిపోవాలి. ధ్యానం చేస్తున్న సమయంలో మనం ఆలోచిస్తూ ఉంటే మనకు తలనొప్పి వస్తుంది, చైతన్యం విస్తరించదు. ప్రారంభంలోని ఆలోచన అయినా ధ్యానం యొక్క లక్ష్యము మనలను అంతకంతకు లోపలికి తీసుకువెళ్ళే ఒక సాధన లాంటిది. ఒక శాస్త్రీయ ప్రయోగంలో చేసినట్లుగా ఇది ఒక ఊహ లేదా పరికల్పన. మనం దేని మీదనైతే ధ్యానం చేస్తూ ఉన్నామో ఆ దివ్య ప్రకాశపు ఉనికిని అనుభూతి చెందుతున్నప్పుడు, దానిలో మనం కరిగిపోవడం ప్రారంభించినప్పుడు చివరికి ఆ ఊహ సరియైనదేనని నిరూపించబడుతుంది. అప్పుడు మనం మరింత లోతుకు వెళ్ళినప్పుడు, ఆ దివ్య ప్రకాశపు ఉనికిని అనుభూతి చెందినప్పుడు చివరికి ఆ అనుభూతి కూడా అంతరించే విధంగా నెమ్మదిగా మనం మటుమాయమవుతాము. అప్పుడు అహం కూడా అంతరించి దానిని అనుభూతి చెందేందుకు చివరికి మనం కూడా ఉండము. ధ్యాన సాధన ద్వారా మనస్సు వికాసం చెందినప్పుడు మనోభావాలను ఆవరించేందుకు ఆలోచన వికాసం చెంది విస్తరిస్తుంది. అది చివరికి అనుభూతికి అతీతంగా అస్తిత్వ స్థితికి, అక్కడి నుండి అస్తిత్వరహిత స్థితికి, చివరికి సంపూర్ణ అస్తిత్వ స్థితిలో విలీనమయ్యేందుకు విస్తరిస్తుంది. ఈ స్థితులు కేవలం అనుభవం ద్వారా మాత్రమే అర్థమవుతాయి. చైతన్యం. మన ఆధ్యాత్మిక సాధన ద్వారా బుద్ధి, అహం, ఆలోచన వికాసం చెందినప్పుడు ఈ సూక్ష్మ శరీరాలు తేలికగా, పరిశుద్ధంగా, సరళంగా, మరింత స్వచ్ఛంగా మారినప్పుడు దాదాపు అలలేవీ లేకుండా మనస్సు అనే సరోవరం నిశ్చలం అవుతుంది. అది విస్తరించి వికాసం చెందగలదు. ఈ విస్తరించిన చైతన్యంతో మనమేమి చేయగలము? ధ్యానం చేస్తున్నప్పుడు మనం కేవలం ఆనందించడం కంటే చాలా ఎక్కువగా చేయగలము. ధ్యానం తర్వాత మనకు ఒకానొక స్థితి కలిగిందని, మనము పొందిన ఆ స్థితి మంచిదని మనకు తెలుసునని అనుకుందాము. అప్పుడు మనం పనిలోనికి వెళ్ళిపోతాము. ఆ స్థితిని రోజంతా ఎలా నిలుపుకోవాలో మనం ఇంతకు మునుపే చర్చించాము. అంతకంటే ఎక్కువగా మనం ఎక్కడికి వెళ్ళినా అది తన పరిమళాన్ని వెదజల్లుతుందనే ధైర్యంతో మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా ఆ స్థితిని మన చుట్టూ ఎందుకు ప్రసరింపజేయకూడదు? ఉదయం ధ్యానం తర్వాత నాలో ఉన్న ఈ స్థితి నా బయట కూడా, నా చుట్టూ ఉన్న ప్రతీదీ కూడా అదే స్థితిలో లీనమై ఉంది. నేను ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరు చెప్పేది విన్నా లేదా నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నా ఆ స్థితి ప్రతి చోట విస్తరించుగాక అని కాసేపు ఆలోచించండి. చైతన్యాన్ని తనదైన రీతిలో అంతటా విస్తరించనివ్వండి. ఉన్నత స్థాయికి వికాసం చెందిన వారి సూక్ష్మ శరీరాలను మనం పరిశీలించినప్పుడు వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని తెలుస్తుంది. సూక్ష్మ శరీరం ఎక్కడికైనా పయనించి ఏ ఆధ్యాత్మిక కార్యాన్నైనా నిర్వర్తించి వెనక్కి తిరిగి రాగలదు. అందుకే ఆధ్యాత్మికత్వంలో మనకు సజీవ గురువు ఉండే సంప్రదాయం ఉంది. గత యోగులు, ఆధ్యాత్మిక గురువులు ఎంతటి గొప్పవారు అయినప్పటికీ ఒక సజీవ గురువు మనకు సహాయం చేయగలిగిన విధంగా వారు మనకు ప్రత్యక్షంగాను సహాయం చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యానికి మన మానసిక వ్యవస్థని సరిదిద్దవలసి ఉంటుంది. సూక్ష్మమైన సూచన, నిర్మలీకరణ, ప్రాణాహుతి ప్రసారం, ప్రార్థనల ద్వారా సాధకునిలోని సంస్కారాలను తొలగించేందుకు సజీవ గురువు తన సూక్ష్మ శరీరాలను ఉపయోగించగలడు. సాధకులు రాసిన ఉత్తరాలను చారీజీ చదవడం లేదా ప్రత్యక్షంగా వారికి వివరించాలనుకునే చాలామందిని ఆయన కలుసుకోవడము
నేను చాలాసార్లు చూశాను. ఏ మాటలు మాట్లాడకుండానే వారికి ఏది కావాలో ఆయన అనుభూతి చెందేవారు. ఒక నిర్ణయాన్ని తీసుకునే ప్రక్రియలో ఆలోచించడం అనేది ఉండేది కాదు. ఆలోచించవలసిన అవసరం లేకుండానే వారికి సహాయం చేసేందుకు ఆయన చాలా జ్ఞానదాయకమైన సలహా ఇవ్వగలిగేవారు. ఎందుకంటే ఆయన మనస్సు అంతగా వికాసం చెందింది కాబట్టి. శ్రీరామకృష్ణ పరమహంస గురించి స్వామి వివేకానంద చెప్పిన వృత్తాంతం నుండి మరో ఉదాహరణ చెప్పుకుందాము. పశ్చిమ దేశస్థులు చైతన్యాన్ని గురించి అంత ఎక్కువగా మాట్లాడుతూ ఉండడాన్ని నేను విన్నప్పుడు నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. చైతన్యం అంటే ఏమిటి? దాని విషయమేమిటి? ఉపచైతన్యపు అంతుబట్టని లోతులను అది చైతన్యపు ఉన్నత శిఖరాలతోనూ పోల్చి చూసినప్పుడు అది ఏమీ లేనట్లే. ఈ విషయంలో నేను ఎన్నడూ పెడద్రోవ పట్టలేను. ఎందుకంటే రామకృష్ణ పరమహంస మానవుని ఉపచైతన్యపు మనస్సు నుండి అతని గతాన్ని అంతటిని 10 నిమిషాలలో రాబట్టి అతని భవిష్యత్తును శక్తులను నిర్ణయించడం నేను చూశాను.